మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిఏసీ చైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. సార్, ముందుగా మా సుమన్ టీవీ తరపున ఈ 1 year సెలబ్రేషన్స్ ముందుగా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ 1 yearలో మీరు ఏ విధంగా ప్రజల మన్ననలు పొందారు? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. రాష్ట్రం గత 5 సంవత్సరాలు ఏ పని చేయకోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అవన్నీ కూడా పక్కకు పెట్టి మరలా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం ఎన్డీఏ కూటమి పనిచేసింది. ఎన్డీఏ కూటమి చేసిన పనులు సంవత్సర కాలంలోనే మార్పు కనిపిస్తున్నాయి. గోతుల రోడ్లు ఉంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా గోతుల రోడ్లు ఉంటే గోతుల రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేయటం జరిగింది. వీరవసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలం 25 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు, రైతుల కోసం డ్రైన్స్, పంట కాలువలు 35 కోట్ల రూపాయలతో తవ్వటం జరిగింది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే ఫంక్షన్ 4,000 రూపాయలు ఇచ్చాం. ఆర్టీసీ బస్సు ఉచితం 15వ తారీఖు నుంచి పెడుతున్నాం, ఆగస్టు 15 నుంచి. అలాగే గ్యాస్ సిలిండర్ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. అలాగే మీరు ఉన్న కాలంలో అంటే 2019లోనే టిట్కో హౌస్లు అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిన దశకు వచ్చినాయి. కానీ ఈ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు 2,500 దాకా హౌస్లు అయి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు వచ్చేప్పుడు 1 year అవుతుంది. ఆ మిగతా హౌస్ అంటే మొత్తం మనకు ఉన్న 9,500 హౌస్ టిట్కో హౌస్ల దాకా ఉన్నాయి. ఈ ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి? 2014-19లో టిట్కో హౌసెస్ నిర్మించాం. ఆల్రెడీ 80% మేము నిర్మించిన తర్వాత మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దమ్మిడి పని చేయకోకుండా ఆ 20% పనులు కూడా అట్లాగే ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో హౌసెస్ మళ్ళీ 20% పనులు చేయటానికి ఆలోచన చేస్తున్నాం. ఆ పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు 9,500 మందికి ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు జగనన్న కాలనీలో మాలో రూరల్ ఏరియాలో సెంటున్నర, అలాగే మా అర్బన్ ఏరియాలో సెంటు దాకా ఇవ్వడం జరిగింది. కానీ ఎదరికి వెళ్తాదా, లేదంటే ఇంకా అక్కడితో దాన్ని ఇంకో రెమెడీ కింద ఇంకో విధానంలో వెళ్తారంటారు? ఆ విధానం కాకుండా గ్రామ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అర్హులైన పేదవారు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్స్ కింద ఓకే అయ్యింది గత ప్రభుత్వంలో. అది ఆల్రెడీ ఇటు లాస్ రేపు అది కార్యాచరణ ఎదరకు ముందుకు వెళ్తుంది అంటారు, ఇంకో ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే? ఆల్రెడీ 100 బెడ్స్ శాంక్షన్ అయింది. అది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే పని కంటిన్యూ చేసి అక్కడ 100 బెడ్స్ ఏర్పాటు చేసి ఆలోచన చేస్తారు. అదే ప్లేస్లో అంటారా సార్? అదే ప్లేస్లో. అంటే ఇప్పుడు దానికి అంతకుముందు మనకు ఓకే అయింది 10 crores దాకా ఓకే అయింది తెలుస్తుంది. దానికి మొత్తం కావాల్సిన ఎస్టిమేషన్ 35 crores, మిగతాది కూడా గవర్నమెంట్ నుంచి అలాట్ అయింది అంటారా? గత ప్రభుత్వంలో అలాట్ అయింది కాక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. మొత్తం తోటి ఆ భవనం పూర్తి చేసి అక్కడ 100 బెడ్స్ ఏర్పాటు చేసి ఆలోచన చేస్తాం. అలాగే మీరు కూడా నాకు ప్రజలు ఎంతో అభిమానంతో 3 సార్లు హ్యాట్రిక్ కూడా నేను సాధించి ఏర్పాటు ప్రజల నుంచి అభినందనలు కూడా నాకు అందినాయి. కాబట్టి నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని ఒక 1 crore రూపీతో నేను ట్రస్ట్ అది ఏర్పాటు చేస్తున్నాను అంటున్నారు. అది ఎప్పటికి ప్రారంభమవుతుంది? ఆల్రెడీ ప్రారంభించాం. అర్హులైన పేదవారికి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. బాగా చదువుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహకారం అందిస్తున్నాం. రాగల రోజుల్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నారు. అది ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు? అలాగే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఈరోజు సంక్రాంతి, దీపావళి 2 కలిపి చేయండి అని కూడా అభిమానులందరికీ కూడా ఆయన నుంచి రావడం జరిగింది పిలుపు. ఈ నరకాసుర పాలన పోయి మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి, దీపావళి చేయమని ప్రకటించారు. ఈరోజు ఎంతో సంతోషంగా
అందరూ ముందుకు వచ్చి పండుగ చేసుకుంటున్నారు. ఈ నరకాసుర ప్రభుత్వం పోయింది. వెన్నుపోటు అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు, కానీ అది ఎన్డీఏ కూటమికి కాదు. అలాగే కేంద్ర మినిస్టర్ అయిన సహాయ మంత్రి అయిన భూపతిరాజు శ్రీనివాసరావు గారు కూడా అనౌన్స్ చేస్తారు. నేషనల్ హైవే అటు ఆకివీడి నుంచి అటు దిగమరు దాకా కూడా, అంటే టౌన్లోంచి కాకుండా అవుట్కట్స్ నుంచి వెళ్తుందంటున్నారు. అది ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంట? ఆల్రెడీ మంత్రి గారు దాని మీద శ్రద్ధ వహించి దాన్ని ట్రాక్ మీదకు తీసుకొచ్చారు. ఆకివీడి దిగమరు వరకు ఇటు తాడేరు మీదుగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ సర్వే కూడా పూర్తవుతుంది. త్వరలో ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఇంకా మీకు 4 years ఉంది టైం. ఈ 4 yearsలో ప్రజలకు ఇంకా ఏ విధంగా మన భీమవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ విధంగా మీ ముందు నుంచి కృషి చేయగలుగుతుంది? ఈ 4 సంవత్సరాల్లో భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి, శాశ్వత సమస్యలు పరిష్కరించి అన్ని విధాలుగా భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. ఎన్డీఏ కూటమి సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మన భీమవరానికి 2 ఫ్లైఓవర్స్ అంటున్నారు. అవి అండర్ టన్నల్ కింద వెళ్తుంది అంటారా? అంటే ఆర్ఓబి వెళ్తుందా, ఆర్యూబి వెళ్తుంది అంటారా? ఇంకా ఎలా వెళ్తుంది అనేది ఫైనల్ అవ్వలేదు. ఫైనల్ అయిన తర్వాత తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారు చెప్తుంది, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మేము అనుకున్నవన్నీ కూడా సాధించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నామని, అలాగే ప్రజల మన్ననలు కూడా పొందినందుకు చాలా సంతోషంగా ఉందని, రేపు రాబోయే 4 సంవత్సరాల్లో కూడా భీమవరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నేను ముందుకు తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తున్నానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.